ఒక సినిమాని మార్నింగ్ షో చూసి చాలా రోజులైంది భయ్య. నైట్ లేట్ గా పడుకొని మార్నింగ్ లేట్ గా లెగిసే బ్యాచ్ లో నేను ఒకనే మావా. చాలా రోజుల తర్వాత ఒక సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నాను భయ్య. ఈ రోజైతే అల్లరి నరేష్ గారు నటించిన 12 రైల్వే కాలనీ అనే సినిమా చూడటానికి వెళ్తున్నాము. నరేష్ గారు కామెడీ సినిమాలు చేస్తే మళ్ళీ చూడాలని ఉంది భయ్య. ఆయన డిఫరెంట్ గా అన్ని జానర్స్ లో సినిమాలు చేస్తున్నారు కానీ ఒక మంచి సాలిడ్ హిట్ పడట్లేదు మావా. అప్పట్లో ఆయన తీసిన కామెడీ సినిమాలు పెద్ద పెద్ద స్టార్ హీరోలు తీసిన సినిమాలతో సమానంగా ఉండేవి. కామెడీ సినిమాలకి థియేటర్ కి జనాలు వస్తారా, ఒక కామెడీ సినిమాకి ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వస్తాయా అని నిరూపించింది కూడా ఈయన సినిమాలే. కానీ ఇప్పుడు మాత్రం ఈయన ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేస్తున్నారు మావా. ఈ రైల్వే కాలనీ సినిమాకి వచ్చే ముందు ఈ సినిమా ట్రైలర్ చూశాను భయ్య. ట్రైలర్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా అనిపించింది మావా. సినిమా మొత్తం చూసాక ఒక క్లారిటీ వచ్చింది భయ్య. పేపర్ లో ఉన్న స్టోరీని స్క్రీన్ మీద తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది పడ్డారేమో అనిపించింది మావా. ఫస్ట్ హాఫ్ అయితే బానే ఉంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు. కిడ్నీలు అంటున్నారు, ఆత్మలు అంటున్నారు, అసలు ఏది పడితే తీశారు మావా. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. ఆయన్ని సరిగ్గా వాడుకోవట్లేదేమో అని అనిపించింది.